అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, నా తోటి నాయకులకు, కార్యకర్తలకు, మన గ్రామ యువకులకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ పేరు పేరున పిలవగానే వచ్చినందుకు కృతజ్ఞతలు చేస్తున్నాను. మన గ్రామము ఒక 10 సంవత్సరాల క్రితం ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది. మనకు జాన్కంపేట, సాయంపేట ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే. మనకు తెలంగాణ రాగానే మనం ఎవ్వరము అన్నని గ్రామ పంచాయతీ ఇవ్వమని అడగలే. ఇంత జనాభా ఉన్నదో చూసి కూడా తక్కువ ఉన్నది కాబట్టి కండ లెక్క ఈ 526 జనాభాకు ఉన్నామని కూడా మన మండలంలో ఉన్నదాన్ని ఒకటే ఉన్నది కాబట్టి దీన్ని గ్రామ పంచాయతీ చేసింది. మనము గ్రామ పంచాయతీ జాన్కంపేట, సాయంపేట ఉన్నప్పుడు మనకు 3 నెలలకు 4 నెలలకు ఒకసారి డ్రైనేజ్ చేయాలి. 2 మనుషులు వస్తుండే. డ్రైనేజీలలో మొత్తం చెత్త చెదరము, రోగాలు వచ్చి మనకు ఒక ఎద్దు బండి ఉంటుండే. ఆ ఎద్దు బండి మీద ఒక్కటి వస్తుండే. ఆ సర్పంచ్ ఫోన్ చేస్తే రాసారంటే కూడా 3 నెలల కుక్కలను పంపిస్తుండే. ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత వారానికి 3 సార్లు ట్రాక్టర్ తిరుగుతున్నది. మరి తెలంగాణ వచ్చింది మరి ఎందుకు? దిందుకే మన జీపీఎస్ దిందుకే. కరెంటు మనకు ఎట్లా ఉండే, ఇంతకుముందు సింగిల్ పేజు 2 పేజ్ స్టార్టర్ పెట్టుకుంటా 2 గంటలు 3 గంటలు వాడిస్తుంటుంది. అప్పుడు మన దగ్గర బోర్లు ఏం లేవు. ఒక్కొక్కరు 10 బోర్లు 15 బోర్లు వేసినా కానీ చుక్క నీరు రాలేదు. వేసిన వాళ్ళు 10-15 మంది ఉన్నారు మన దగ్గర వ్యవసాయం చేస్తుండ్రు. అప్పుల బాధ ఎవరు కూడా ఉండక గల్పు పాట పట్టారు. అయితే కొందరు ఇక్కడ మన ఊరు విడిచి కూడా వెళ్ళిపోయి ఆర్మూర్లో, నిజామాబాద్లో కూడా ఉన్నారు. ఏమీ లేదు మన దగ్గర. ఇదే 40 సంవత్సరాల క్రితం మనకు మన బాబు సురేంద్రెడ్డి బాబు కూడా ఫ్లాట్లకు 45 ఇళ్లకు అప్పుడు ఒక్కొక్క స్లాబ్ ఇల్లుకు, పెంకుటిల్లుకు 3000, స్లాబ్ ఇల్లుకు 4000 రూపాయలు ఇచ్చి మైపాటి సార్తో ఒప్పించి మనకు 45 ఇళ్ళు మంజూరు చేసింది. మరి మనము ఈ కుటుంబానికి మన ఊరు ఏం చేసినా కుటుంబానికి తక్కువనే. మనం ఇంతకుముందు ఇంటి ముంగట పెండ బట్టి ఆగి అలుగెలుకుంటుంటుంది. ఇప్పుడు వెళ్తున్నట్ల మీరు మొత్తం నీళ్ళే ఆగి ఇంటి ముంగట మొత్తం అభివృద్ధి, కంటి ముంగట అభ్యర్థున్నాడు. అభివృద్ధి కనబడుతుంది లేదా మనకు? మరి కాబట్టి మనం ఓళ్ళకేలా ఓటు మన సాయంపురంగా పక్క వేస్తామా? నేను 275 ఓట్లు తీసుకొస్తాను అన్నకు మాట ఇచ్చిన. ఒత్తుడు గుర్తితే మన మండలం మనదే ఫస్ట్ రావాలా. అట్లాగే 2015లో మన ఊరిలో ఒక 2-3 కలిసి మన ఉప సర్పంచ్ మలకన్న కొడుకు మైపాల్ కానీ, మన అటెండర్ సాయన్న, వీళ్ళందరూ కలిసి మన దానికి కేసు ఉంటుండే. మన విలేజ్లో ఒక పెద్ద కేసు పడితే ఏం చేసిండ్రు, ఒక 40 రోజులు సురేంద్ర బాబు కలిసి సార్ మా పరిస్థితి ఇట్లా ఉన్నది, మరి ఎన్ని రోజులు ఇట్లా బాధపడలేవు, 25 ఏళ్ళు అవుతున్నది, మేము కోర్టు వచ్చి కాబట్టి చెప్పడానికి పోతున్నాయి, మరి ఎట్లా సార్ మా పరిస్థితి ఏంటంటే ఏమీ కేసులు అని చెప్పేస్తే అడిగి తెలుసుకొని వెంటనే అక్కడికి ఎస్పీకి ఫోన్ చేసి మా వాళ్ళ ముంగట్నే ఈ సాయంపేట చిన్న పల్లెటూరులో ఒక్క కేసు కూడా ఉండదు, ఒక రూపాయి కూడా కలగదు, మొత్తం ఏదైనా కానీ మొత్తం మాఫీ అలా చేసి మనకి 2015లో ఒక్క కేసు లేకుండా 16 కేసులు ఉండే మన దగ్గర. ఒక్క కేసు లేకుండా మొత్తం ఇప్పుడు చేసేసిండు. ఆ 2015 నుంచి కూడా ఇప్పుడు ఒక కేసు కూడా కాలేదు మన దగ్గర. మనం ఇంతకుముందు ఇంటి ముంగట పెండ బట్టి ఆగి అలుగెలుకుంటుంటుంది. ఇప్పుడు వెళ్తున్నట్ల మీరు మొత్తం నీళ్ళే ఆగి ఇంటి ముంగట మొత్తం అభివృద్ధి, కంటి ముంగట అభ్యర్థున్నాడు. అభివృద్ధి కనబడుతుంది లేదా మనకు? మరి కాబట్టి మనం ఓళ్ళకేలా ఓటు
మన సాయంపురంలో పక్కా ఇస్తామా? నేను 275 ఓట్లు తీసుకొస్తాను అన్నకు మాట ఇచ్చిన. ముట్టుడు గుర్తుదే మన మండలం మనదే ఫస్ట్ రావాలా. అట్లాగే 2015లో మన ఊరిలో ఒక 2-3 కలిసి మన ఉప సర్పంచ్ మలకన్న కొడుకు మైపాల్ కానీ, మన అటెండర్ సాయన్న, వీళ్ళందరూ కలిసి మన దాన్ని చేసుకుంటుండే. మన విలేజ్లో ఒక పెద్ద కేసు పడితే ఏం చేసిండ్రు, ఒక 40 రోజులు సురేంద్ర బాబు కలిసి సార్ మా పరిస్థితి ఇట్లా ఉన్నది, మరి ఎన్ని రోజులు ఇట్లా బాధపడలేవు, 25 ఏళ్ళు అవుతున్నది, మేము కోటచ్చు కాబట్టి చెప్పులు అరిగిపోతున్నాయి, మరి ఎట్లా సార్ మా పరిస్థితి ఏంటంటే ఏమేమి కేసులు అని చెప్పేస్తే అడిగి తెలుసుకొని వెంటనే అక్కడికి ఎస్పీకి ఫోన్ చేసి మా వాళ్ళ ముంగట్నే ఈ సాయంపై చిన్న పల్లెటూరులో ఒక్క కేసు కూడా ఉండదు, ఒక రూపాయి కూడా కలగదు, మొత్తం ఏదైనా కానీ మొత్తం మాఫీ అలా చేసి మనకి 2015లో ఒక్క కేసు లేకుండా 16 కేసులు ఉన్నాయి మన దగ్గర. ఒక్క కేసు లేకుండా మొత్తం ఇప్పుడు చేసేసిండు. ఆ 2015 నుంచి కూడా ఇప్పుడు ఒక కేసు కూడా కాలేదు మన దగ్గర. మొత్తం మన భూములు అంటే ఉంటాయి ఎక్కువ. ఆ రోడ్డు చెప్తున్నారు, తర్వాత బస్సు కూడా చెప్తున్నారు. అన్నీ కూడా ప్రయత్నం చేస్తా అని చెప్పి మీ అందరికి మనం చేస్తూ ఉన్నా. 104 ఇళ్ళు ఉన్న గ్రామం ఇది. 104 ఇళ్ళు ఉన్న గ్రామంలో 200 మంది వచ్చినారు. మొత్తం ఊరంతా ఇది ఉన్నది. మీ ప్రేమకు నా ధన్యవాదాలు. సుధాకర్ చెప్పినట్టు ఈ గ్రామంకి ఏ అవసరం వచ్చినా మా నాన్న దగ్గరకు వచ్చేది. చిన్న పెద్ద ఏదైనా సరే, చిన్న ఏదైనా పంచాయతీ ఉన్నా కానీ వచ్చి వేల్పూర్కి వచ్చి నాన్న దగ్గర కూర్చునేది. మా గౌడ్ సాబ్ మొదటి నుంచి కూడా వచ్చేటోడు. అవును అవును, అట్లా చాలా మంచి సంబంధం ఉన్న గ్రామం. అట్లనే ప్రేమ కూడా మీ నుంచి నాకు అట్లనే లభిస్తూ ఉన్నది ఎప్పుడు కూడా. ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ గ్రామానికి గుర్తింపు వచ్చింది కేసీఆర్ గారి దయ వల్ల. గ్రామ పంచాయతీ అయింది. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా 20 లక్షల రూపాయలు వచ్చింది. తమ్ముడు చెప్పినట్టు 55 లక్షల సీసీ రోడ్లు వేసుకున్నాం ఈ ఊర్లో. 104 ఇళ్లకు 55 లక్షలు అంటే ఇల్లుకి 50,000 చొప్పున. కొన్ని సీసీ డ్రైనేజీలు కావాలని అడిగిన తమ్ముడు నేనే ఇంతకుముందు అట్లా వస్తుంటే మెయిన్ రోడ్ మీద డ్రైనేజ్ లేకపోతే రమేష్ రెడ్డి గారితో మాట్లాడుతున్నా. ఈ రోడ్తో పాటే మెయిన్ రోడ్లో కూడా డ్రైనేజ్ చేయండి లేని దగ్గర అని కూడా చెప్పేసి ఆల్రెడీ. ఆ మెయిన్ రోడ్ మీద డ్రైనేజ్ అయిపోతాయి, ఈ రోడ్తో పాటు అయిపోతాయి. తర్వాత లోపలిది మనం వచ్చినాక మళ్ళా సంవత్సరానికి ఇన్ని చేసుకున్నాం. ఎట్లయితే సీసీ రోడ్లు ఏటా సంవత్సరానికి 5-10 లక్షలు పెట్టుకున్నామో అట్లా పెట్టుకుంటూ అన్ని డ్రైనేజీలు కూడా కంప్లీట్ చేసుకుందాం. దాంట్లో ఇబ్బంది లేదు. ఇట్లా కమ్యూనిటీ హాల్స్ కూడా గంగపుత్ర సోదరులకు ఇచ్చుకున్నాం, గౌడ సంఘం వారికి ఇచ్చుకున్నాం, సర్వ సంఘం అందరు కలిపి ఒకటి ఉన్నట్టున్నది వాళ్ళకు కూడా ఇచ్చుకున్నాం. ఇట్లా నాకు భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఆశీర్వదించి నన్ను గెలిపించారు కాబట్టి మీరు అడిగిన అన్ని పనులు కూడా చేసుకున్నాం. ఈ రోడ్ల విషయంలో ఇది మనకు కలిసి వచ్చింది. సాయిపేటకి ఈ పెద్ద డాంబర్ రోడ్, అది కూడా 5 కోట్ల రూపాయలతో అది కూడా మంజూరు చేసిన. సాయిపేట నుంచి గోవిందపేట పోయేది కూడా పెద్ద రోడ్ అవుతుంది, డబుల్ రోడ్ అవుతుంది. మనకు లేవా ఇటు భూములు ఈ రోడ్డు మీద ఉన్నాయి కదా. ఆ రోడ్డు మీద ఉన్న భూములన్నీ డబుల్ రేట్లు అయిపోతాయి. అమ్మకోకరు ఇప్పుడే మంచి గుర్తుకోరు అట్లనే ఇప్పటికే మంచిగా అయిపోయినాయి. సరే, కేసీఆర్ దయ వల్ల కరెంటు మంచిగా ఉండడం మూలంగా పంటలు కూడా మనం పండించుకుంటున్నాం మంచిగా. అంతా మంచిగానే అయినా. ఈ సందర్భంలో కొందరు వస్తారు ఇక ఈ ఊర్లో మరి ఉన్నారో లేదో నాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి నాయకులు ఉంటారు. ఇక ఊరన్నాక 2, 3, 4 ఉంటారు. వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.
దయచేసి మనసు పెట్టి ఆలోచన చేయండి. నేను కానీ కేసీఆర్ కానీ ఏమైనా తక్కువ చేసి ఉంటే, లేదు మేము చెప్పే ఏమైనా అబద్ధాలు ఉంటే మమ్మల్ని శిక్షించాలి. మేము చెప్పే నిజమైనప్పుడు, మేము చేసిన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు వేరే పార్టీలకు ఎందుకు పోవాలనో ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను ఇక్కడ వేరే పార్టీలు ఎవరన్నా ఈ గ్రామంలో ఉంటే వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. దయచేసి రండి, కలిసి రండి. చిన్న గ్రామం, అందరు ఒక దిక్కుంటే నాకు కూడా ఉల్లాసం ఉంటుంది. నాకు కూడా ఏ పని అంటే అప్పుడు చేయబుద్ధి అవుతుంది, ఉల్లాసం ఉంటుంది. అయితే నేను పనులు ఉండే అని అన్నాను. నలుగురం కలిసినా ఉన్నప్పుడు అవసరాలు ఉంటూనే ఉంటాయి, కుటుంబమే ఉంటాయి. ఇప్పుడు మనం ఒక కుటుంబం ఉన్నది, ఓ బిడ్డ కొడుకు పోయి ఇలా పెళ్ళిళ్ళు చేస్తే అయిపోతుంది అనుకుంటాం. పెళ్ళిళ్ళు చేస్తాం, పెళ్ళి అయిపోతాయి ఆ బాధ్యతలు. మళ్ళీ తొట్టెలు స్టార్ట్ అవుతాయి. తొట్టెలు స్టార్ట్ అయ్యి వాళ్ళ మనమని పెంచుడు, కథ పంచెలు కట్టించుడు ఆగుతాయి. అట్లా ఎప్పుడు కూడా సమాజం ఉన్న రోజులు అవసరాలు ఉంటాయి, పనులు ఉంటాయి. పనులు చేయవలసిన బాధ్యత మా మీద ఉంటుంది, చేస్తూనే ఉంటాం. అట్లా అయితే ఒక్కటి మనం ఏం గమనించాలి అంటే, ఇలా వైఖరి ఎట్లా ఉన్నది, ప్రజలకు ఏమైనా అవసరం వస్తే పట్టించుకుంటున్నారా, లేకపోతే ముఖం చూపకు పెట్టుకుంటా పోతున్నారా? పనులు అవుతున్నాయా లేవా? 10 ఏళ్ల క్రితంకి ఇప్పటికి ఏమైనా మార్పు కనిపిస్తున్నదా? మన గ్రామంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, లేదా అన్న వైఖరి చూడాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఉంటాయి. ఇప్పుడు ఈ గ్రామంలో 68 మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం, 104. ఇంకా ఒక 10 మంది 20 మందికో కావాల్సి ఉంటాయి. నేను ఉండే అని అనను, దాంట్లో కొత్తగా వీడియోలు చేసే వాళ్ళు ఉంటారు. అట్లా ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పిన, కొత్తగా వీడియోలు చేసే వాళ్ళకి ఇద్దాము అని చెప్పి. ఇంకా ఎవరైనా 57 సంవత్సరాల పైబడి, ప్రతి సంవత్సరం ఒక 5-10 మంది 57 సంవత్సరాలు అయిన వాళ్ళు వస్తారు. వచ్చినా కొద్దీ నిరంతరం అది ఇప్పించుకోవాలి. కొత్తవి పుట్టించినప్పుడు ఏంటంటే ఒక సంవత్సరం అటో ఇటో లేట్ అవుతుంది. కానీ ఇయ్యక మానం 100% ఇస్తాం. ఇంకా ఎవరైనా మిగిలిన వాళ్ళకు కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను అందరికి మనవి చేస్తా ఉన్నా. అట్లనే ఏమైనా ఉంటే 4-5 ఏమైనా బియ్యం కార్డులు ఇప్పించే అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎన్ని బియ్యం కార్డులు ఉన్నాయి మీ ఊర్లో? 104 వెళ్తే 95 మందికి ఉన్నాయి బియ్యం కార్డులు. పెద్ద పెద్ద రాసిన 20 చెప్పిన కదా ఎప్పుడే. నువ్వు ఏది అడుగుతా చేస్తా, నీకు బేసిక్ ఉండి. మా అయితే ఇంకేముంటుంది చేసే పనులు అయితే, కొందరికి పెన్షన్లు మిగిలినాయి వాళ్ళకి ఇప్పించాలి. బియ్యం కార్డులు లేనట్టే కొడుతున్నాయి. 104 ఇళ్ళు ఉంటే 94 మందికి ఉన్నాయి, అందరికి ఉన్నట్టున్నాయి. ఏమన్నా ఉంటే కుటుంబాలు పెద్దగా అయ్యి మొత్తం మన భూములు అంటే ఉంటాయి ఎక్కువ. ఆ రోడ్డు చెప్పినారు, తర్వాత బస్సు కూడా చెప్పినారు. అన్నీ కూడా ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను అందరికి మనం చేస్తా ఉన్నా. 104 ఇళ్ళు ఉన్న గ్రామం ఇది. 104 ఇళ్ళు ఉన్న గ్రామంలో 200 మంది వచ్చినారు. మొత్తం ఊరంతా ఇది ఉన్నది. మీ ప్రేమకు నా ధన్యవాదాలు. సుధాకర్ చెప్పినట్టు ఈ గ్రామంకి ఏ అవసరం వచ్చినా మా నాన్న దగ్గరకు వచ్చేది. చిన్న పెద్ద ఏదైనా సరే, చిన్న ఏదైనా పంచాయతీ ఉన్నా కానీ వచ్చి వేల్పూర్కి వచ్చి నాన్న దగ్గర కూర్చునేది. మా గౌడ్ సాబ్ మొదటి నుంచి కూడా వచ్చేటోడు. అవును అవును, అట్లా చాలా మంచి సంబంధం ఉన్న గ్రామం. అట్లనే ప్రేమ కూడా మీ నుంచి నాకు అట్లనే లభిస్తూ ఉన్నది ఎప్పుడు కూడా. ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ గ్రామానికి గుర్తింపు వచ్చింది కేసీఆర్ గారి దయ వల్ల. గ్రామ పంచాయతీ అయింది, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా 20 లక్షల రూపాయలు వచ్చింది. తమ్ముడు చెప్పినట్టు 55 లక్షల సీసీ రోడ్లు వేసుకున్నాం ఈ ఊర్లో. 104 ఇళ్ళకు 55 లక్షలు అంటే ఇల్లుకు 50,000 చొప్పున. కొన్ని సీసీ డ్రైనేజీలు కావాలని అడిగిన తమ్ముడు నేనే ఇంతకుముందు అట్లా వస్తుంటే మెయిన్ రోడ్ మీద డ్రైనేజ్ లేకపోతే రమేష్ రెడ్డి గారితో మాట్లాడుతున్నా.
ఈ రోడ్డుతో పాటే మెయిన్ రోడ్లో కూడా డ్రైనేజ్ చేయండి లేని దగ్గర అని కూడా చెప్పేసి ఆల్రెడీ ఆ మెయిన్ రోడ్ మీద డ్రైనేజ్ అయిపోతాయి, ఈ రోడ్డుతో పాటే అయిపోతాయి. తర్వాత లోపలిది మనం వచ్చినాక మళ్ళా సంవత్సరానికి ఇన్ని చేసుకున్నాం. ఎట్లయితే సీసీ రోడ్లు ఏటా సంవత్సరానికి 5-10 లక్షలు పెట్టుకున్నామో అట్లా పెట్టుకుంటూ అన్ని డ్రైనేజీలు కూడా కంప్లీట్ చేసుకుందాం, దాంట్లో ఇబ్బంది లేదు. ఇట్లా కమ్యూనిటీ హాల్స్ కూడా గంగపుత్ర సోదరులకు ఇచ్చుకున్నాం, గౌడ సంఘం వారికి ఇచ్చుకున్నాం, సర్వ సంఘం అందరు కలిపి ఒకటి ఉన్నట్టున్నది వాళ్ళకు కూడా ఇచ్చుకున్నాం. ఇట్లా నాకు భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఆశీర్వదించి నన్ను గెలిపించారు కాబట్టి మీరు అడిగిన అన్ని పనులు కూడా చేసుకున్నాం. ఈ రోడ్ల విషయంలో ఇది మనకు కలిసి వచ్చింది. సాయిపేటకి ఈ పెద్ద డాంబర్ రోడ్ అది కూడా 5 కోట్ల రూపాయలతో అది కూడా మంజూరు చేసిన. సాయిపేట నుంచి గోవిందపేట పోయేది కూడా పెద్ద రోడ్ అవుతుంది, డబుల్ రోడ్ అవుతుంది. మనకు లేవా ఇటు భూములు ఈ రోడ్డు మీద ఉన్నాయి కదా, ఆ రోడ్డు మీద ఉన్న భూములన్నీ డబుల్ రేట్లు అయిపోతాయి. అమ్మకోకూరు ఇప్పుడే మంచి గుర్తుకోరు అట్లనే ఇప్పటికే మంచిగా అయిపోయినాయి. సరే కేసీఆర్ దయ వల్ల కరెంటు మంచిగా ఉండడం మూలంగా పంటలు కూడా మనకు పండించుకుంటున్నాం మంచిగా, అంతా మంచిగానే అయినా. ఈ సందర్భంలో కొందరు వస్తారు ఇక ఈ ఊర్లో మరి ఉన్నారో లేదో నాకు తెలియదు, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి నాయకులు ఉంటారు. ఇక ఊరన్నాక 2, 3, 4 ఉంటారు. వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మనసు పెట్టి ఆలోచన చేయండి. నేను కానీ కేసీఆర్ కానీ ఏమైనా తక్కువ చేసి ఉంటే, లేదు మేము చెప్పే ఏమైనా అబద్ధాలు ఉంటే మమ్మల్ని శిక్షించాలి. మేము చెప్పే నిజమైనప్పుడు, మేము చేసిన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు వేరే పార్టీలకు ఎందుకు పోవాలనో ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను ఇక్కడ వేరే పార్టీలు ఎవరన్నా ఈ గ్రామంలో ఉంటే వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. దయచేసి రండి, కలిసి రండి. చిన్న గ్రామం, అందరు ఒక దిక్కుంటే నాకు కూడా ఉల్లాసం ఉంటుంది, నాకు కూడా ఏ పని అంటే అప్పుడు చేయబుద్ధి అవుతుంది, ఉల్లాసం ఉంటుంది. అయితే నేను పనులు ఉండే అని అన్నాను, నలుగురం కలిసినా ఉన్నప్పుడు అవసరాలు ఉంటూనే ఉంటాయి, కుటుంబమే ఉంటాయి. ఇప్పుడు మనం ఒక కుటుంబం ఉన్నది, ఓ బిడ్డ కొడుకు పోయి ఇలా పెళ్ళిళ్ళు చేస్తే అయిపోతుంది అనుకుంటాం, పెళ్ళిళ్ళు చేస్తాం, పెళ్ళి అయిపోతాయి ఆ బాధ్యతలు, మళ్ళీ తొట్టెలు స్టార్ట్ అవుతాయి. తొట్టెలు స్టార్ట్ అయ్యి వాళ్ళ వాళ్ళు పెంచుడు కథ, పంచెలు కట్టించుడు ఆగుతాయి. అట్లా ఎప్పుడు కూడా సమాజం ఉన్న రోజులు అవసరాలు ఉంటాయి, పనులు ఉంటాయి, పనులు చేయవలసిన బాధ్యత మా మీద ఉంటుంది, చేస్తూనే ఉంటాం. అట్లా అయితే ఒక్కటి మనం ఏం గమనించాలి అంటే, ఇలా వైఖరి ఎట్లా ఉన్నది, ప్రజలకు ఏమైనా అవసరం వస్తే పట్టించుకుంటున్నారా, లేకపోతే ముఖం చూపకు పెట్టుకుంటా పోతున్నారా, పనులు అవుతున్నాయా లేవా, 10 ఏళ్ల క్రితంతో ఇప్పటికీ ఏమైనా మార్పు కనిపిస్తున్నదా మన గ్రామంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు లేదా అన్న వైఖరి చూడాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఉంటాయి, ఇప్పుడు ఈ గ్రామంలో 68 మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం, 104. ఇంకా ఒక 10 మంది 20 మందికో కావాల్సి ఉంటాయి. నేను ఉండే అని అనను, దాంట్లో కొత్తగా వీడియోలు చేసే వాళ్ళు ఉంటారు. అట్లా ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పినారు, కొత్తగా వీడియోలు చేసే వాళ్ళకి ఇద్దాము అని చెప్పి. ఇంకా ఎవరైనా 57 సంవత్సరాల పైబడి ప్రతి సంవత్సరం ఒక 5-10 మంది 57 సంవత్సరాలు అయిన వాళ్ళు వస్తారు. వచ్చినా కొద్దీ నిరంతరం అది ఇప్పించుకోవాలి. కొత్తవి పుట్టించినప్పుడు ఏంటంటే ఒక సంవత్సరం అటో ఇటో లేట్ అవుతుంది, కానీ ఇయ్యక మానం 100% ఇస్తాం. ఇంకా ఎవరైనా మీరున్న వాళ్ళకు కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను అందరికి మనవి చేస్తా ఉన్నా. అట్లనే ఏమైనా ఉంటే 4 5 ఏమైనా బియ్యం కార్డులు ఇప్పించే అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎన్ని బియ్యం కార్డులు ఉన్నాయి మీ ఊర్లో? 104 వెళ్తే 95 మందికి ఉన్నాయి బియ్యం కార్డు. పెద్ద రాసిన 20 చెప్పిన కదా ఎప్పుడే నువ్వు ఏది అడుగుతా చేస్తా, నీకు బేసిక్ ఉండే మా అయితే ఇంకేముంటుంది చేసే పనులు. అయితే కొందరికి పెన్షన్లు మిగిలినాయి, వాళ్ళకి ఇప్పించాలి. బియ్యం కార్డులు లేనట్టే కొడుతున్నాయి. 104 ఇళ్ళు ఉంటే 94 మందికి ఉన్నాయి, అందరికి ఉన్నట్టున్నాయి. ఏమన్నా ఉంటే
కుటుంబాలు పెద్దగా